వీలైనంతగా మీరు హిందుత్వాన్ని పాటిస్తూ ఒక లక్ష్మిలాగా మీకు కనపడితే ఎదుటివాడు మిమ్మల్ని చెడు దృష్టితో చూడడు తల్లి. అదే అదే మీరు జీన్స్ వేసుకుని టైట్ డ్రెస్ వేసుకొని చున్నీ లేకుండా ఒకసారి వెళ్ళండి, మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు? వస్తున్నారు చున్నీ వేసుకుంటేనే పెద్ద ఇదా, వేసుకోకపోతే మమ్మల్ని మనుషుల ఇలా చూస్తున్నారు కదా. అంటే చున్నీలు వేసుకున్నా వేసుకోకపోయినా మగజాతి మృగాలు కొన్ని ఉంటాయి తల్లి, ఓకేనా? చిన్నప్పుడు మనము బుక్లకి అట్టలు సరిగ్గా వేసుకోకపోతే మీ అమ్మ వాళ్ళు ఏం చెప్తారు? అవి చినిగిపోతాయి, సరిగ్గా వేసుకోండి పుట్టలని చెప్తారు. అదే తల్లిదండ్రులు ఇవాళ పిల్లలు బట్టలు సరిగ్గా వేసుకోకపోతే మీ జీవితాలు చినిగిపోతాయని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పినా ఇనే స్థితిలో ఇవాళ రేపు పిల్లలు లేరు. కానీ మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా తల్లి. ఎందుకంటే ఫస్ట్ చున్నీ వేసుకున్నారు, పద్ధతిగా కుంకుమ పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, ఓకేనా? అయితే మీరు చదువులో కూడా ఇదే విధంగా రాణించాలని కోరుకుంటున్నానమ్మా. మీ పేరు తల్లి? జయశ్రీ. నీ పేరమ్మా? శ్రీవిద్య. ఇద్దరు ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. శ్రీ అంటే అర్థం అంటే తెలుసా మీకు? తెలీదా? అన్న చెప్తారు చూడండి. అయితే ప్రతి ఒక్కదానికి ఏంటంటే శ్రీ మనం వస్తుంది కదా, శ్రీ విద్య, శ్రీ మాత్రే నమః, శ్రీమన్నారాయణ, అవునా? అట్లా మన అమ్మవారిని మనం శ్రీ మాత్రే నమః అనేప్పటికీ శ్రీ అన్నది వస్తుంది, ఓకేనా? శ్రీమన్నారాయణ. అలాగే మీ శుభసూచకం, మీ పేరులో కూడా అలా ఉంది తల్లి. అయితే మీరు చదువులో కూడా ఇంకా ముందుకు రానియాలి. అలాగే ఇంకొకటి, చాలా మంది చూసే ఉంటారు, చిన్న చిన్న పిల్లలు లవ్ అనుకుంటా మన ఇంట్లో ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయితే ఒక డైలాగ్ ఉంది, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డ, ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డ, లాస్ ఎవరికి? ఆకుకే. ఇప్పుడు మీరు అబ్బాయిల జోలికి వెళ్ళిన, అబ్బాయిలు మీ జోలికి వచ్చిన జీవితం నాశనం అయ్యేది ఎవరిది? మనదే. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ వీలైనంతగా మీరు హిందుత్వాన్ని పాటిస్తూ ఒక లక్ష్మిలాగా మీకు కనపడితే ఎదుటివాడు మిమ్మల్ని చెడు దృష్టితో చూడడు తల్లి. అదే మీరు జీన్స్ వేసుకొని టైట్ డ్రెస్ వేసుకొని చున్నీ లేకుండా ఒకసారి వెళ్ళండి, మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు చెప్పండి? ఇప్పుడు పద్ధతిగా చున్నీ మొత్తం కప్పుకొని వెళ్తున్నారు, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చెడు దృష్టితో చూస్తారా అమ్మ? చూస్తారా? చూడరు. ఎందుకంటే మీలో ఒక హైందవ కనబడుతుంది, హైందవ సనాతన ధర్మం మీ ఇద్దరిలో మొహాల్లో కనబడుతుంది. అలాగే నేను ఇచ్చిన పాంప్లెట్ కంపల్సరీ చదవండి, మన సనాతన ధర్మాన్ని పాటించండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చున్నీ వేసుకోలేకపోతే వేస్ట్ ముఖం ద్వారా చున్నీ వేసుకొని రాయని చెప్పు. భయం ఏం లేదు, తప్పు కదా. మనము ఒక కాలేజీకి, ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతికి వెళ్తామో కాలేజీకి కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు అంతే పద్ధతికి వెళ్ళాలి. ఒక గుడికి ఇవాళ రేపు గుడికి కూడా ఇరవోసుకొని వస్తే రాణించుకుంటలేరు, జీన్స్ ప్యాంట్ వేస్తే రాణిస్తలేరు. అలాగే మొత్తం కాలేజీల దగ్గర కూడా పెట్టాలి, జీన్స్ ప్యాంట్లు వేసుకొని వచ్చిన, టైట్ ఫిట్ డ్రెస్లు వేసుకొని వచ్చిన రానియమనేసి. మీలాగా పద్ధతికి వచ్చే వాళ్ళకి ఎంట్రీ అని చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ జరుగుతాయా తల్లి? లవ్ జిహాదులు అని జరుగుతున్నాయి. మీరు దయచేసి లవ్ జిహాదుల జోలికి వెళ్ళమాకండి అమ్మ, సరేనా? మన జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఒక అక్కలాగా చెప్తున్నాను మీకు, సరేనా? ఇప్పుడు ఏ కాలేజ్ అన్నారు? ఇక్కడ జూనియర్ కాలేజ్. ఎక్కడే బస్ ఎక్కుతారు మీరు? ఎక్కడ, ఎటు సైడ్ వస్తుంది అది? నర్సింగపల్లి తాండా సైడ్ వస్తుందా? సరే, అక్కడ వరకు అయితే డ్రాప్ చేస్తాం, ఎక్కండి. పర్లేదు, ఎక్కండి.